రేపు 22వ తారీఖున నాయుడుపాలెం గ్రామంలో మన కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి కార్యక్రమం కొండేపి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. ముందుగా మల్లవరపాడు గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు విగ్రహ ఆవిష్కరణ, అలాగే మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు గారిది కూడా అదే గ్రామంలో ఇద్దరి తారక రామారావు గారి దామచర్ల ఆంజనేయులు గారి ఇద్దరి విగ్రహ ఆవిష్కరణలు ఆ రోజు మల్లవరపాడు గ్రామంలో జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ గారు, మన రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు స్వామి గారు, అలాగే సీనియర్ నాయకులు మన పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నర్సరావుపేట శాసనసభ్యులు రావు శ్రీకృష్ణదేవరాయలు గారు, వీరితో పాటు ఈ యొక్క కార్యక్రమం మొత్తం మన దామచర్ల ఆంజనేయులు గారి రాజకీయ వారసుడిగా అరంగేట్రం చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇంకా ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులు మొత్తం, అలాగే మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, మన ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు నోక్సన్ బాలాజీ గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ మరియు దామచర్ల అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొందరు. కాబట్టి అదే రోజు దామచర్ల కుటుంబ సభ్యులందరూ ఈ 17వ వర్ధంతి సందర్భంగా తూర్పు నాయుడుపాలెంలో ఒక మెగా జాబ్ మేళా, అలాగే హెల్త్ క్యాంప్ కూడా ఆ రోజు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, దామచర్ల కుటుంబానికి మీరు ఎప్పుడు నిండు మనసుతోటి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.